హాయ్ గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ మై డైరీస్. మనమైతే ఈ వీడియోలో తిరుమల ట్రిప్ నెల్లూరు నుంచి ఎలా వెళ్తాం, ఎప్పుడు ఎక్కడ ప్రతి ఒక్కటి మాట్లాడేసుకుందాం. ఇప్పుడైతే ప్రజెంట్ మనమైతే 4:30 మార్నింగ్ బయలుదేరేసాం. అండ్ ప్రజెంట్ మనం బస్ స్టాండ్కి దగ్గరగా ఉన్నాం. ఇప్పుడు మనం బస్ స్టాండ్కి బయలుదేరుతున్నాం. సో మార్కెట్ చూడండి మార్నింగ్ ఎలా ఉందో. బస్ స్టాండ్ దగ్గరికి అయితే అందరినీ వచ్చామని చెప్పాం. అందరూ అయితే వచ్చేసారు. ఇప్పుడు ప్రజెంట్ మనం అయితే బస్ అయితే ఎక్కేసాం. మునికుమార్, ప్రవీణ్, అయ్యప్ప గుడి దగ్గర అయితే సాయి కృష్ణ ఎక్కుతాడు. అండ్ బెంగళూరు నుంచి అయితే మన ధనుష్ బాబు అయితే రాబోతున్నాడు. అలా ఒక చిన్న న్యాప్ వేసి కళ్ళు మూసి తెరిచే లోపల మార్నింగ్ అయితే అయిపోయింది. బస్సు కూడా అంతగా ఎక్కువ ఫిల్ అవ్వలేదు. మా వెనకాల సీట్లు అనేవి చాలా ఖాళీగా ఉన్నాయి. సో అలా చూస్తూ ఉంటే మాకైతే సన్ రైజ్ అయితే కనిపించింది. సో చాలా బాగుంది. అలా మాటల్లోనే తిరుపతికి అయితే వచ్చేసాం. సో తిరుపతి వచ్చిన వెంటనే మనమైతే ఎదురు చూస్తూ ఉన్నాం. సో బెంగళూరు నుంచి అయితే మా ధనుష్ బాబు అయితే వచ్చేసాడు. సో అందరం కలిసి లెట్స్ అలా ఫ్రెష్ అయిపోయి టిఫిన్ తినడానికైతే వచ్చేసాం. అందరూ పూరీలు, ఇడ్లీలు అన్ని తినేసి ఆటోలో అయితే అలిపిరి మెట్టు సైడ్ అయితే ఆటోలో అయితే వెళ్ళాలి. ఎందుకంటే అక్కడికి వెళ్ళి లగేజీలన్నీ పెట్టి చెప్పులు అన్నీ తీసేసి ప్యాక్ చేసుకున్న అక్కడ చిన్న ప్రాసెస్ ఉంది. సో ఆ ప్రాసెస్ అంతా చేసుకొని ఇంకా మనం అయితే బయలుదేరినమే. సో ఇక్కడ వెళ్ళే దారిలో నాకైతే కొత్తగా ఇక్కడ ఫ్లైఓవర్ మీద ఈగల్స్ అయితే పెట్టారు. చాలా బాగున్నాయి చూడడానికి. సో ఇక్కడికైతే వచ్చేసాం. ఫస్ట్ మనం టికెట్ తీసుకోవాలి కదా, క్యూలోకి వెళ్ళాలి. సో ఇప్పుడు టైం వచ్చి 9-10 అలా అయింది. సో నేను ఎందుకు నవ్వుతున్నాను అంటే వాళ్ళైతే టికెట్స్ 2కి ఇస్తా అన్నారు. సో ఇప్పుడు మనమైతే క్యూలో 10 నుంచి 2 దాకా ఉండాలి. సో అందుకని నవ్వుతూ ఉన్నాను. సర్లే ఇంకా కాసేపు నవ్వుకొని క్యూలోకి అయితే వెళ్ళిపోయాము. ఇంకా కాసేపు పాలు ఇచ్చి ఏం చేయాలో అర్థం కాక లూడో గేమ్ అయితే ఆడుకున్నాము. సో లూడో అయితే ఆడుతూనే ఉన్నాము. చాలాసేపు లూడో ఆడిన తర్వాత టైం చూస్తే ఏమో జస్ట్ 1 అవర్ అయింది. అరే ఏందిరా ఎంతసేపు అన్న టైం అయితే అసలు కదలట్లేదు అనిపించింది. అండ్ క్యూ అయితే మూవ్ అవడం స్టార్ట్ అయింది. అండ్ ఒక్కసారి స్టార్ట్ అయిందని హ్యాపీ ఫీల్ అయ్యే లోపల ఎక్కడ ఆగద్దు అని ఆలోచిస్తూ ఉన్నాము. పర్లేదు, అసలు ఆగలేదు. చాలాసేపు అయితే కంటిన్యూస్గా అయితే వాక్ చేస్తూనే ఉన్నాము. సో అలా మాట్లాడుకుంటూ స్లోగా హడావిడి లేకుండా వెళ్ళిపోతూ ఉన్నాము. మధ్యలో ఎక్కడైతే ఆగిందో అక్కడైతే మాకు మజ్జిగ అయితే ఇచ్చేసారు. నార్మల్గా చిన్నప్పుడు అయితే మిల్క్ ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడైతే మజ్జిగ ఇస్తున్నారు. అండ్ టీటీడీ చాలా అప్డేట్ అయిపోయింది. అండ్ చాలా ఫెసిలిటీస్ అయితే ఇస్తున్నారు. అండ్ వాళ్ళ మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది. మా ధనుష్ బాబు అయితే తినడానికైతే ఇవి తెచ్చేసాడు. ధనుష్ బాబు ఫ్రెండ్స్ కోసం తెచ్చామంటే అయితే చూపించలేదు. సర్లే అని మేము ఇప్పుడు చైన్ రియాక్షన్ ఒక గేమ్ చాలా బాగా ఇష్టం. ఆ గేమ్ అయితే ఆడాము. అండ్ దీంట్లో ఇక్కడ ఓన్లీ ఇద్దరికే తెలుసు. కొత్తగా వాళ్ళు తెలుసుకున్నారు ఆ గేమ్ గురించి. అండ్ మేమైతే తీసుకున్నాం టికెట్స్. అండ్ ఇద్దరికి వచ్చి 7కి వచ్చింది. నెక్స్ట్ డే మిగతా ముగ్గురికి వచ్చి 11కి వచ్చింది. సర్లే 7-11 కాదు, మధ్యలో టైంకి అయితే అందరు కలిసి వెళ్దామని డిస్కస్ చేసుకున్నాం. అండ్ దానికన్నా ముందు మనం ఫస్ట్ పైకి ఎక్కాలి, మెట్లు ఎక్కాలి, వెళ్ళి రూమ్స్ తీసుకోవాలి, అది స్టే చేయాలి, నిద్రపోవాలి, మళ్ళీ పొద్దున్న లేయాలి. సో చాలా వర్క్ ఉంది. హాయ్ గాయ్స్, టికెట్లు అయితే తీసుకున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే లగేజ్ని అయితే పెట్టేసి దర్శనానికి అయితే మెట్లు ఎక్కడం స్టార్ట్ చేద్దాం. ఏం ప్రవీణ్, లంచ్ వద్దంటావా? సాయి కుమార్ నా గురించి కాదు, సాయి కుమార్ కొండ గురించి. కొండే లాస్ట్ ఎప్పుడు వచ్చావు నువ్వు? లాస్ట్ నవంబర్లో వచ్చాను. నువ్వు బ్రో? మునికుమార్? నేను రీసెంట్గానే వచ్చాను. మనం వచ్చైతే ఈజీగా ఒక 2 years అయితే అయిపోతుంది. ఇళ్ళతోనే వచ్చాను, మా గ్యాంగ్తో 12 మందితో. సో మళ్ళీ మన వాళ్ళతోనే వచ్చాను. మెట్ల దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ మనకి లగేజ్ కౌంటర్ అయితే కనిపిస్తుంది. వచ్చేసాం ఫ్రీ లగేజ్ కౌంటర్ దగ్గరికి. సో ఇక్కడైతే మనం మన చెప్పులన్నీ తీసి ఒక సంచిలో వేసుకొని, అండ్ కొంతమందిలో తాళాలు కొనుక్కుంటారు అండ్ కొంతమందికి అక్కర్లేదు. సో ఇప్పుడు నేను చెప్పేది మొత్తం మీరు జస్ట్ వ్లాగ్ లాగా కాకుండా మీరు కూడా వెళ్ళాలనుకుంటే తిరుమలకి ఏ బస్ ఎక్కాలి, ఎలా, ఎక్కడ దిగాలి, తర్వాత ఏం చేయాలి,
పర్ మేము ఎలా అయితే ఫాలో అవుతూ వెళ్తూ ఉన్నామో సో మీరు కూడా అలానే వెళ్ళొచ్చు. ఒక్కసారి లగేజెస్ వాళ్ళు చెక్ చేసిన తర్వాత మీకైతే ఇలాంటివి ఇచ్చేస్తారు. సో ఆ ట్రెడ్స్ అయితే మీరు కట్టేసి ఆ బ్యాగ్లు అయితే వాళ్ళకి సబ్మిట్ చేసేయాలి. అక్కడైతే కౌంటర్స్ ఉంటాయి, కౌంటర్స్లో సబ్మిట్ చేసేయాలి. ఇంకైతే మనం అలిపిరి మెట్లు అయితే ఎక్కడం స్టార్ట్ చేసేస్తున్నాం. అక్కడ పైన ఉంది కదా వే టు ఫుట్ వాక్ అని, అందరం వచ్చేసాం. సో ఇక్కడ ఫుల్ క్రౌడ్ ఉంటుంది ఎప్పుడు. ఇంకా బాగా దేవుడిని ధనం పెట్టుకొని మెట్లు ఎక్కడం అయితే నేనైతే స్టార్ట్ చేసాను. ఎంతైనా స్టార్టింగ్ లో ఆ ఫ్యూ స్టెప్స్ ఎక్కేటప్పుడు తెలియని ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది. ఇది సాధించబోతున్నాం తొందరలోని. అండ్ స్టార్టింగ్ లోనే మన కృష్ణుడు అయితే ఉంటాడు. అండ్ అక్కడ గోవులశాల ఉంటుంది. అండ్ చుట్టూ అయితే ఆవులన్నీ ఉన్నాయి. నేను తెలిసిన వాళ్ళకి అందరూ తెలుసు నాకు కృష్ణ అంటే ఎంత ఇష్టం. అండ్ మాటలోనే ఇక్కడ కనిపించింది. సో అందరం బొట్లు పెట్టేసుకున్నాం. ఎంతైనా ఫేస్ మీద ఎన్ని మేకప్లు వేసినా రాని ఆ తేజస్సు ఒక్కసారి ఆయన బొట్టు పెట్టుకోగానే వచ్చేస్తుంది. ఇక ఎవరి పాటికి వాళ్ళైతే పేర్స్గా అయితే బయలుదేరేసాం. మాకు స్టార్టింగ్లోనే జింకలు అయితే కనిపించాయి. స్టార్టింగ్లోనే జింకలు కనిపించడం చాలా రేరు. ఎప్పుడు స్టార్టింగ్లో జింకలు కనిపించవు, కొంచెం దూరం వెళ్ళినా కనిపిస్తాయి. కానీ సార్ ముందే కనిపించేసాయి. అండ్ సాయి కృష్ణ ధనుష్ని అయితే ముందు పంపించేసాం. అండ్ ఎందుకంటే సాయి కృష్ణ చాలా స్పీడ్గా వెళ్ళిపోతారు కాబట్టి. సో అలా వెళ్ళే దారిలో అప్పుడప్పుడు ఫోన్ తీసి ప్రతి 1000 స్టెప్పులకి లేకపోతే 2000 స్టెప్పులకి అప్పుడప్పుడే వీడియో తీద్దాము, ఫోన్ పట్టుకుంటే ఇంకా అయ్యే పని కాదని చెప్పేసి ఫోన్ లోపల పెట్టేసి నేనైతే నడుస్తూ ఉన్నాను. ఎప్పుడైనా అప్పుడప్పుడు వీడియో కోసం అయితే తీయాలి కాబట్టి తీస్తున్నాను. అండ్ నేను నడిచి 2 years అయిపోయింది కాబట్టి నాకైతే ఫుల్ ఆయాసం వచ్చేస్తుంది. సో చిన్నగా నడుచుకుంటూ వచ్చేస్తూ ఉన్నాం. ఫైనలీ 2000 స్టెప్స్ అయితే ఎక్కేసాం. సో మొత్తం ఇది మన అలిపిరి సైడ్ వచ్చి 3550 మెట్లు అయితే ఉంటాయి. సో నేను, ప్రవీణ్, ముని మేము ముగ్గురం అయితే ఒక దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇక్కడైతే ప్రతి ఒక్కరు ఫొటోస్ తీసుకుంటారు. అండ్ లాస్ట్ టైం కూడా ఇక్కడ నేను పోజ్ ఇచ్చి ఫోటో తీసుకున్నాను. సో మళ్ళీ సేమ్ దగ్గర అయితే ఫోటో తీసుకున్నాను. సో మనమైతే కొంచెం ఈ ప్లేస్కి వచ్చాము, ఏదో ఒకటి తిందాం అనుకున్నాను. కానీ ఈ లోపల మా వాళ్ళు అయితే స్పీడ్గా వెళ్ళిపోతూ ఉన్నారు. అసలు జస్ట్ వాటర్ అయినా తాగుదామని చెప్పి కాసేపు కూర్చొని వాటర్ బాటిల్ అయితే తీసుకున్నారు. సో దాంట్లో మనోడు ఏం చేశాడంటే ఎలక్ట్రోలైట్ పౌడర్ దాన్ని తీసి దాంట్లో వేసి మొత్తం అయితే షేక్ చేస్తున్నారు ఎలక్ట్రోలైట్ పౌడర్ని. సో బాయ్ చెప్పేసి ఇంకా మళ్ళీ బయలుదేరేసాం. ఐ థింక్ సో ఇప్పటికే సాయి కృష్ణ వాళ్ళు పైకి వెళ్ళిపోయి ఉంటారు. మధ్యలో మనకైతే పులిపిల్ల లాగా ఒక చిన్న పిల్ల అయితే కనిపించింది. చాలా హాయిగా అయితే పనుకోనింది. ఇప్పుడు మీకైతే చూపించబోతున్నాను. అండ్ ఇక్కడ ఫుడ్స్ అన్ని కలర్స్ అన్ని వేస్తున్నారు. ఆ కలర్స్ చూసి మేమేం తినలేదు. అలా మాట్లాడుతూ వచ్చేసాం మన హనుమాన్ బొమ్మ దగ్గరికి. ఇక్కడ ఫొటోస్ తీసుకున్నాం అంటే సన్లైట్ ఆపోజిట్ సైడ్ పడుతూ ఉంది. సో సరిగ్గా కుదరక బయలుదేరేసాం. ఇంకా అక్కడ చూస్తే చాలా పెద్ద దుప్పు అయితే కనిపించింది. డీర్ అండి, అసలు చాలా పెద్దది. అసలు మనోడైతే ప్రవీణ్ కొట్టాలి. ఫొటోస్ తిమ్మంటే 2xలో పెట్టి వీడియోస్ తీశాడు. ఇంకా నేను కనిపించట్లా, అది కనిపించట్లా. మన చెప్పిన పని చేయడు ప్రవీణ్, తెలిసిందే కదా. చూడండి ఎలా తీసాడు, అంత దరిద్రంగా తీసాడు. అదే మన కాంతారాలో చూసాం కదా వారాహి, అది కనిపించింది. తర్వాత ఇక్కడ చూసే అసలు పింక్ ఫ్లేవర్స్తో చాలా బాగుండే. అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకుని అయితే మేమైతే బయలుదేరేసాం. ఇక్కడ సన్సెట్ కూడా చాలా బాగా కనిపించింది. సో ఇక్కడైతే మనం నడవాల్సి ఉంటుంది 1 kilometer అలా. సో అలా మోకాల పర్వతం దగ్గరికి అయితే వచ్చేసాం. అప్పటికే ఈవినింగ్ అయిపోయింది. సో నార్మల్గా మేము స్పీడ్గా నడవాలి, కానీ స్లోగా మాట్లాడుకుంటూ వీడియోస్ తీసుకుంటూ నడిచే లోపలికి లేట్ అయిపోయింది. సో మోకాల పర్వతాలు ఎక్కువ నడవకపోయినా ఒక పడకుండా అయితే నడిచి లాస్ట్కి అయితే ఫైనల్ డెస్టినేషన్కి అయితే వచ్చేసాం. ఫైనలీ మనమైతే అలిపిరి మెట్లు 3550 మెట్లు కంప్లీట్ అయితే చేసేసుకున్నాం. హాయ్ గాయ్స్, మళ్ళీ ఇప్పుడు నేను షర్ట్ మార్చుకోలే కదరా.
ఇప్పుడు ఏంటంటే నేనైతే ఇక్కడే తినేద్దామని చెప్పాను, వీళ్ళైతే అన్నప్రసాదం కాడే తిందాం అంటున్నారు. పెద్ద గొడవ జరిగింది ఇప్పుడే. లాస్ట్ సరే వాళ్ళు ఏం చెప్తే అది తినాలని వచ్చేసి పెద్దోళ్ళు అయిపోయారు వీళ్ళు. మధ్యాహ్నం లంచ్ కూడా చేయలేదు కాబట్టి సో డైరెక్ట్గా అన్నప్రసాదం దగ్గరికి అయితే వచ్చేసాం. సో అక్కడికి వెళ్ళి హాయిగా కష్టపడి మెట్లు ఎక్కినప్పుడు ఆ శ్రమ మొత్తం ఒక్కసారి అన్నప్రసాదాన్ని తినంగానే మనకైతే మొత్తం తగ్గిపోద్ది, రిలాక్స్ అయిపోతాం. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే మనోడికి బెల్లం పొంగల్ తక్కువ వేసాడంట, బాగా ఫీల్ అవుతూ ఉన్నాడు. సో అందరం అయితే కూర్చొని హ్యాపీగా అయితే తినేసాం. సో నైట్ ఒక ట్విస్ట్ ఏం జరిగిందంటే మాకైతే రూమ్స్ దొరకలేదు. ఇంకేం చేయాలో అర్థం కాక రూమ్స్ ఇచ్చే క్యూ బయట అక్కడే పనుకొని అక్కడే ఉన్నాము. టైం ఏమో ఇప్పుడు 3 o'clock. సో ఫుల్ క్యూ. సో నేను సాయికృష్ణ క్యూలోకి అయితే వెళ్ళిపోయాం ఆధార్ కార్డ్ తీసుకొని. సో మనకి రూమ్స్ కావాలి కదా, రూమ్లో లగేజ్ మొత్తం పెట్టి మనకైతే రూమ్స్ అయితే వచ్చేసి. సో రూమ్స్ అయితే అటుపక్క ఉన్నాయి, వాళ్ళు చెక్ చేయడానికి వెళ్ళారు. ఈ లోపల మనకి అక్కడ చెట్టు ఉంటే ఆ చెట్టు మీద కూర్చొని రిలాక్స్ అవుతూ ఉన్నా. సో వాళ్ళైతే ఫోన్ చేసి రూమ్స్ ఎక్కడ ఉన్నాయో తెలుసుకున్నాం అన్నారు. ఇంకా వెళ్ళిపోయాం, రూమ్లోకి వెళ్ళిపోయాం. సో రూమ్లోకి వెళ్ళంగానే సాయికృష్ణ నేను గుండు చేయించుకోవాలి, నేను గుండు చేయించుకొని వస్తాను, ఈ లోపల మీరు ఫ్రెష్ అయిపోండి అని చెప్పారు. సో వాళ్ళైతే గుండు చేయించుకోవడానికి బయటికి బయలుదేరుతున్నారు. ప్రవీణు, ధనుష్ వెళ్ళారు. ఈ లోపల మేము ఫ్రెష్ అయిపోయాం, వచ్చాము. సో అందరూ పంచలు తెచ్చుకున్నాం. సో పంచలు కట్టుకుందామని ఫిక్స్ అయిపోయాం. సో అందరం అయితే పంచలు కట్టేసుకున్నాం. సో అందరూ ఫ్రెష్ అయిపోయాం. ఇంకా జస్ట్ మునికి అయితే పంచి కట్టుకోవడం రాదంట. సో అందుకని మన సాయికృష్ణ హెల్ప్ చేస్తూ ఉన్నాడు. సో అక్కడికి ఫోన్స్ నాట్ అలౌడ్ కాబట్టి లడ్లకి మనీ అండ్ టికెట్స్ అన్నీ అయితే రెడీ చేసుకున్నాం. మన ధనుష్ బాబు చూడండి హెయిర్ స్టైల్ తెగ దువ్వేస్తున్నాడు, దువ్వనే భయపడుతున్నా హెయిర్ స్టైల్ చూసి. సో మనోడు గుండు చేపించేసుకున్నాడు. ఇంకా నామం పెట్టేసుకున్నాం అందరం. సో అందరూ పెట్టేసుకున్నారు, నేను కూడా నామం పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనకి 7కి ఇద్దరికి 11కి వచ్చింది కాబట్టి మనం అటు ఇటు కాకుండా మధ్యలో 10కి వెళ్తున్నాము. సో మనల్ని అయితే అలో చేసేసారు క్యూలోకి. సో క్యూలోకి వెళ్ళి అయితే కూర్చునేసాము. సో క్యూలోకి వెళ్ళాము, ఇంకా స్టార్ట్ అవుతుంది క్యూ. సో క్యూ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మన ఆవిడకి మునికి అయితే మెడ నొప్పి వచ్చేసింది, రాత్రి పట్టేసిందంట. సో అందుకని ప్రవీణ్ అయితే మసాజ్ చేస్తున్నాడు లేకపోతే మెడకాయ ఏం చేస్తాడో అర్థం కావట్లేదు. తగ్గిపోయిందే అంటున్నాడు, మనోడికి అయితే తగ్గలేదంట. మనమైతే ఇప్పుడు చాలా కట్ పడింది మధ్యలో, ఎందుకంటే అక్కడ ఫోన్స్ ఇచ్చేసాం కదా. దాని తర్వాత మనం చాలాసేపు అయితే మమ్మల్ని 5 to 6 hours ఆ క్యూలో అండ్ గోడౌన్లో వేసేస్తారు కదా దాంట్లో. అండ్ అంతా అయిన తర్వాత దర్శనం చాలా బాగా జరిగింది. అండ్ ఆ దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇక్కడేమో పూజ చేస్తూ అందరు ఉన్నారు, చాలామంది ఫుల్ జనాభా. సో అక్కడికైతే వెళ్ళి చూసాము. ఇక్కడ దీపాలు, ఈరోజు శనివారం కాబట్టి స్పెషల్. దర్శనం కూడా కొంచెం లేట్ అయినా చాలా చాలా బాగా జరిగింది. అటుపక్క చూస్తే ఏనుగులు అన్నీ బాగున్నాయి. సో ఈ వీడియో అయితే తీసాను, చూడండి మీరు కూడా. ఇక్కడ మనమైతే అక్కడ ఏనుగులు అయితే ఉన్నాయి, ఏనుగులు చూపిస్తాను.
ఫైనల్లీ ఏడుకొండల వాడు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ ఇటు సైడ్ ఉన్న వారాహి దేవుడి దగ్గర కూడా వచ్చేసి కంప్లీట్ చేసుకొని ఇక్కడికైతే మళ్ళీ అన్నప్రసాదానికి వచ్చేసాం. ఇదే లాస్ట్. మళ్ళీ ఈ అదృష్టం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలీదు. సో ఈ అన్నప్రసాదం చాలా తృప్తిగా హ్యాపీగా అయితే తింటున్నాం. ఎట్లా ఉంది సాయి కుమార్? అన్నదాత సుఖీభవ. అండ్ పైనుంచి వ్యూ చూస్తే ఎంత బాగుంది చూడండి. అండ్ ఎందుకంటే ఒక్కసారి ఫుడ్ తినేసి మళ్ళీ అయితే ఇటు పక్కకు వచ్చేసి లడ్లు అండ్ కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకైతే బయలుదేరేద్దామని చెప్పి లడ్లు అయితే తీసేసుకున్నాం. అండ్ దారాలు కూడా కొన్ని తీసుకున్నాం. సో లాస్ట్ ఇక్కడ దండం పెట్టుకొని బయలుదేరేసాం. ఇంకేం ఫ్రెండ్స్, నెల్లూరుకి అయితే రిటర్న్ అయితే కార్లో బయలుదేరేసాం. చాలామంది వీడియో చూసి జస్ట్ అలా వెళ్ళిపోతున్నాడు. ఒక్కసారి అలా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వ్లాగ్స్ అండ్ ఇన్ఫర్మేషనల్ వీడియోస్ మన మై డైరీ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. స్టే ట్యూన్, ఐ విల్ బ్యాక్ సూన్.